హల్లెలూయా హల్లెలూయా. నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, చెప్దామా? నువ్వు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వారమని మేము మమ్మెంతగానో హెచ్చించావు, అంచెలంచెలుగా హెచ్చించి నమ్మెంతగానో దీవించావు. ఏ పాటి వారమని మేము మమ్మెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. చేతులు పైకి చెప్తాము. వందనం వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నన్నెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నన్నెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. అందుకే చెప్తాం వందనం వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులు పైకి దేవుని స్తుతించు, స్వరములు ఎత్తి దేవుని స్తుతించు. హల్లెలూయా 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 హల్లెలూయా. మేలులు నీ మేలులు మరువలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయ్యా. హల్లెలూయా యేసయ్యా, యేసయ్యా
మరచిపోలేనయ్యా. కొండలలో ఉన్నను నేను మరచిపోలేదయ్యా. లోయలలో ఉన్నను నన్ను విడచిపోలేదయ్యా. పైకి చెప్తావు. కొండల్లో ఉన్నాను నన్ను మర్చిపోలేదయ్యా. లోయలలో ఉన్నాను నన్ను విడచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా. గొర్రె పిల్ల మనసయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా. గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా. ప్రైజ్ లార్డ్. అలా ఏం పాడుతున్నాం కదా? సంతోషంగా పాడాలి కదా. దేవుడు ఎన్నో మేలులు చేశాడు మనకి. చేశారు. పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు నేను బ్రతుకున్నంటే దేవుడు నాకు మేలు చేసినట్టే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదో అనుకుంటారు కదా, ఇల్లు కావాలా కదా. దేవుడు నాకు రాత్రి ఒక కళ ఇచ్చారు. ఆ కళ ఏంటంటే డివైన్ టచ్ మినిస్ట్రీస్ కి ఒక కాలనీ పెడుతున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ఆ కాలనీ పేరే డివైన్ టచ్ అంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ కాలనీలో మనం అందరం ఉంటామంట. ప్రైజ్ ది లార్డ్. నేను చూశాను, బాబీని చూశాను. అందులో గబగబా అన్ని సర్దుతున్నాడు బాగా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కార్యాలు చేయనుగా. దేవుడు చేయబోయే మేలు బట్టి, చేసిన మేలు బట్టి ఈ రోజు బ్రతికున్న ఊపిరి ఉందంటే దేవుడి కృప కదా. ప్రైజ్ ది లార్డ్. ఎంత వర్షాలు ఎన్ని ఇది అయినా కూడా దేవుడు మనకి ఎంతో మేలు చేస్తున్నాడు. ఆయన చేసిన మేలుకి అందరికి మనం ఏం చేయాలంట? సంతోషంగా చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా. నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయ్యా. హల్లెలూయా యేసయ్యా. పైకెత్తి హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా. అగ్నిలో ఉన్నాను నేను కాలిపోలేదయ్యా. ఉన్నాను మునిగిపోలేదయ్యా. అగ్నిలో ఉన్నాను నేను కాలిపోలేదయ్యా. జలములలో ఉన్నాను నేను మునిగిపోలేదయ్యా. నీది పావురపు మనసయ్యా యేసయ్యా. పావురపు మనసయ్యా. నీది పావురపు మనసయ్యా యేసయ్యా. పావురపు మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. అప్పులలో ఉన్నాను మరచిపోలేదయ్యా. వ్యాధులలో ఉన్నాను నన్ను విడచిపోలేదయ్యా. అప్పులలో ఉన్నాను మరచిపోలేదయ్యా. వ్యాధులలో ఉన్నాను
మరచిపోలేనయ్యా మరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు నా ప్రాణమున్నంత వరకు నా ప్రాణమున్నంత వరకు చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. ఆ గొప్ప దేవుడు మన మేలులతో నింపుతూ ఉన్నాడు. మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నామం పేట కూరి ఉంటే అక్కడ ఉంటానని చెప్పాడు. ప్రభా, నీ సన్నిధి బట్టి నీకు వందనాలు, నీ ప్రేమ బట్టి నీకు వందనాలు, నీ జాలి బట్టి నీకు వందనాలు, నీ కృపను బట్టి నీకు వందనాలు. అయ్యా, ఏ పాటి వారమయ్యా, మమ్మల్ని ఎంతగానో హెచ్చించావు తండ్రి. అయ్యా, మమ్మల్ని హెచ్చించిన విధానం బట్టి నీకు వందనాలు. జీవితాల లెక్కలో మమ్మల్ని ఉంచుకున్న విధానాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు తండ్రి. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయండి. నువ్వు లేక మేమేమి చేయలేము, నువ్వు ఉండగా సమస్తము మేము చేయగలం నాయన. ఆశీర్వదించండి, దీవించండి. నీ వాక్యం వింటుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయండి. అయ్యా, నువ్వు మాట్లాడు, మేము ఆలకిస్తున్నాం. నీ స్వరం మేము వినాలి, నీ దీవెనలు మేము పొందాలి, నీ రాజ్యములో మేము చేరాలి. కృపగల దేవా నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ ఎవరు గుండెల్లో చాలా దిగులుగా ఉన్నారు, పైకి మానవుతున్నాం కానీ చాలా దుఃఖంతో దిగులుగా ఉన్నాం. ఆ వ్యక్తి దేవుడు చెప్తున్నాడు, నీ దుఃఖాన్ని నేను సంతోషంగా మార్చబోతున్నాను. మమ్మల్ని నీ అజ్ఞానంలో తీసుకోవాలి. తండ్రి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొద్దిసేపు వాక్యం వినడానికి 128వ కీర్తన లేచినప్పుడు కొద్దిసేపు నించుంటే డబ్బులన్నీ సెట్ అవుతాయి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా. ఎంత కావాలి? చాలా చెప్పారా? చాలా సేపు అనుకున్నావు, ముందుకు వచ్చేసి ప్రైజ్ ది లార్డ్. 128వ కీర్తన చదవమమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీ మేలు కలుగు. నీ లోగిట నీ భార్య ఫలిత ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బలచుడు నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవారి ఆశీర్వదింపబడును. యెహోవాలో నుండి యెహోవాను ఆశీర్వదించుము. నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుచుండును. నీ పిల్లల పిల్లలను నీవు సమాధానముగాక. నీ పిల్లల పిల్లల పిల్లలని నువ్వు చూచావు. దేవుడు మనకి ఇచ్చాడు. ఆశీర్వాద దేవుడు మనతో మాట్లాడుగా అందరు సర్దుకు కూర్చోండి. బాయ్స్ అంతే ఓకే, కూర్చోండి, అక్కడ కూర్చో. తీసేసి నా దగ్గర వేసేయండి. మనకి నీ పిల్లల పిల్లలని చూసావు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండదు. చాలా మంది ఎన్నో ఆశీర్వాదాలు అనుకుంటారు. కదా, ఇల్లు ఎన్ని ఇల్లులు కట్టి అంత మంచిగా అనుకుంటారు.
దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, నీకు ఒక ఆశీర్వాదం ఇవ్వబోతున్నా. ఆ ఆశీర్వాదం ఏంటంటే పిల్లలను చూస్తా. ఆశీర్వాదం అంటే చాలా మంది కదా చిన్న అవసరం చెప్తారు, పిల్లలు పుట్టినప్పుడే చెప్తారు. కానీ దేవుడు కదా మన చాలా మందికి పిల్లల్ని ఆ పిల్లలు కూడా చూసి దీవెనిచ్చాడు. మా తోటి కూడా ఉన్నారు నాకంటే పెద్ద పిల్లల్ని ఆ పిల్లలు కూడా చూశారు. ఎంత ధన్యత కదా. సంతోషంగా ఉంటాం అంటే దాని అర్థం నీ పిల్లలను చూస్తామంటే అందులో ఒక మర్మం నీకు దేవుడు నీకు దీర్ఘాయుష్యం దయచేస్తున్నాడు. అంతే కదా. ఫస్ట్ ఆయుష్ పిల్లల్ని చూడగలమా, ఆయుష్ లేకపోతే చూడగలమా? లైఫ్ స్పాన్ దేవుడు. కొంతమంది నడుపులు అంటున్నారు, షుగర్ అంటున్నారు, బీపీ అంటున్నారు, ఏది ఉన్నా సరే. మన రోజు ఒక సాక్ష్యం విన్నాను. 47-48 సంవత్సరాల వయసుకి 3 పిల్లలట. అయితే ఆయనకి ఒక సంఘటన కడుపు నొప్పి వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ చెప్పారు, పరీక్షలు చేసి క్యాన్సర్ చెప్పాడు. క్యాన్సర్ 6 నెలల కంటే ఎక్కువ బతుకు, 50 ఏళ్ళ వయసు లేదు ఆ వ్యక్తికి. అయితే ఇక్కడ ప్రార్థన చేశారు. భార్య పిల్లలందరూ ప్రార్థన చేస్తే ఒక దైవజనుడు ప్రార్థన పాల్గొని ఆ దైవజనుడు చెప్తా, ఈ పిల్లలు ఇప్పుడు చిన్నగా స్కూల్కి వెళ్తున్నారు కదా పిల్లలు, ఈ పిల్లల పెళ్ళిళ్ళను చూస్తానట. చూస్తాను ఆ పిల్లలు ఇంకా స్కూల్లోనే ఉన్నారు. డాక్టర్లు చెప్తున్నారు 6 నెలలే స్ప్రెడ్ అయిపోయింది క్యాన్సర్. వాదనాన్ని ఆ దైవజనుడు వాదనాన్ని పట్టుకునంట వాళ్ళు ప్రార్థన చేశారట. 3 పిల్లలు చదువుకొని ఉద్యోగాలు వచ్చి వాళ్ళ 3 పెళ్లిళ్ళ దాకా కీమోలు తీసుకున్నాడు, రేడియేషన్లు తీసుకున్నాడు, బయటకు వచ్చాడు. నువ్వు పిల్లలను చూస్తావు, దానికోసం ప్రార్థన చేసుకో. దేవా చాలా కోరికలు ఉంటాయి, ఈ జీవితానికి ఇల్లు చాలు అంటారు. కానీ మన పిల్లలకి మనం చూడాలి, వాళ్ళ పిల్లల్ని కూడా చూసే ధన్యత దేవుడు మనకి ఇచ్చిన. పిల్లలు ఎవరు? 127వ కీర్తన 3వ వచనంలో ఒక మాట, కుమారులు యెహోవా అనుగ్రహించు గర్భఫలము. ఎవరో మానవుల ప్రయత్నం కాదండి గర్భం వచ్చే, దేవుడి యొక్క కృప ఉంటేనే గర్భం తెరవబడతాయి. నాకు శక్తి సామర్థ్యం ఉంది, నాకు కౌంటర్ బాగున్నాయి, ఇవి అంత ఎవరి వాళ్ళంట పిల్లలు దేవుడిచ్చి బహుమానం. మళ్ళీ చదవమ్మ, కుమారులు యెహోవా అనుగ్రహించు. అందుకని పిల్లల్ని తిట్టేటప్పుడు కానీ కష్టపడేటప్పుడు కానీ జాగ్రత్త, నోటికి వచ్చినట్టుగా తిట్టద్దు. జాగ్రత్త. ఎవరి పిల్లలు? దేవుడి బహుమానం. దేవుడి బహుమానం ఎక్కడ పెడతావు? నేను తవ్విస్తేనే జాగ్రత్త పెట్టుకుంటున్నారు కొంతమంది కదా, మడత పెట్టుకుని తప్పైతే అనుకోకూడదు చెప్పాను. అప్పుడు ఇచ్చింది ఇంకా ఉందమ్మా అది ఎవరు కదా, సంవత్సరాలు పాత అయిపోతుంది. అయినా కూడా అంతా ఇది కదా. దేవుడిచ్చే పిల్లల్ని ఎలా చూడాలి? కనడం గొప్ప కాదండి, ఆ పిల్లలు దేవుడు బహుమానం. కానీ గొప్ప సహజమే, కానీ వాళ్ళు శపించటం, వాళ్ళని అనరాని మాట్లాడటం, వాళ్ళ గుండెని గాయపరచటం చాలా డేంజర్. కదా. ఒక్కొక్కసారి కోపం వస్తే చచ్చిపో అంటాం. ఎవరంటున్నావు చెప్పు? పిల్లలు ఎవరు? దేవుడి స్వాస్థ్యము, బహుమానం కంటే ఎక్కువ. ఏమంటున్నావు వాళ్ళని? చచ్చిపోరా. వాళ్ళు కనుక మనసుకు తీసుకుంటే
వాళ్ళు మనసుకి తీసుకుంటే, వాళ్ళు చచ్చిపోతే నువ్వు బతుకుతావా? ఎందుకన్నా మరి బతకలేని వాడి ఎట్లా రాత్రి వీళ్ళు నేను సాయంత్రం అభిషేక్ అని ప్రకాష్ ఎక్కడికో వెళ్ళారు ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళు వచ్చేదాకా ఎన్నిసార్లు ఫోన్ చేశాను కదా. పిల్లలు బయటకు వెళ్తే వాళ్ళు రావాలి, వాళ్ళు మనతో ఉండాలి. ఎంత ఇష్టం. నీ పిల్లల్ని చూడాలంటే నీ నోటి కాలంలో ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు తెలుసుకొని మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబాల పిల్లల్ని నాన్న, బుజ్జి, తల్లి అని పిలుస్తారు. కొన్ని కుటుంబాలు తల్లి చాలా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. పిల్లల్ని చూసినప్పుడు ఏమనుకోవాలి బాబీ, దేవుడు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కష్టపడ్డానంటే చాలా మంది కష్టపడ్డారు. 20 ఏళ్ళ నుంచి పిల్లలు, 25 సంవత్సరాల నుంచి పిల్లలు కష్టపడతాడు. కష్టపడలేదా? అప్పుడు కష్టపడలేదా? ఎన్నిసార్లు ఆయనకి 100 సంవత్సరాలు కష్టపడుతూనే ఉన్నాడు. పిల్లలు దేవుడిచ్చు మనం శ్వాసం గర్భము ఆయన ఇచ్చు, ఆయన ఇచ్చు కాదు, అక్కడ ఆయన ఇచ్చు బహుమానము. ప్రైజ్ ది లార్డ్. అందుకనే గర్భాన్ని చాలా జాగ్రత్తగా, పవిత్రమైన స్థలం అంట. స్త్రీ గర్భం అంట ఒక పవిత్ర స్థలం. మరియ తల్లి ఆ గర్భాన్ని చాలా పవిత్రంగా ఉంచుతుంది. కాబట్టి యేసు ఎందుకంటే పెళ్లికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ ఎటు రకమైన చెత్త పనులు మనం ఎప్పుడుగా చేయబడతాం. ఎందుకంటే ఈ గర్భము దేవుడిచ్చి బహుమానం. ఇష్టం వచ్చినట్టు వాడేసుకున్నాం అనుకో, అక్కడ నుంచి రకరకాల మనుషులు పుడతారు, చెత్త వాళ్ళు పుడతారు. నోవాహు కాలంలో దేవుడు జలప్రళయం వచ్చింది కదా, వచ్చి ఆయన రక్షించాడు. భార్య ఎంతది ఉప్పు స్మోహం అయిపోయింది. పోయి బయటకు వచ్చినాడు, మంచిగా ఉన్నాడంటే ఫుల్ తాగేసి పడుకున్నాడు. కూతురు వాళ్ళతోటి పాపం చేసి 2 జాతులకు నిర్మాణించారు. ఒకడెవరు? మోయాబీలు, ఇంకొకడు అమలేకులు. వాళ్ళిద్దరు ఎవరు? దేవుడికి వ్యతిరేకమైన వాళ్ళు. ఎవరు? దేవుడు జలప్రళయంలో నుంచి రక్షించిన నోవాకి మనవాళ్ళు ఎవరు? దేవుడు వ్యతిరేకలు. ఎందుకు? కాబట్టి గర్భాన్ని చాలా పవిత్రంగా ఉంచుకోవాలి. నీ బావిలో నీటిని మాత్రమే నువ్వు తాగాలి, వేరే బావిలోకి వెళ్ళకూడదు. అసలు ప్రైజ్ ది లార్డ్. చాలా తొందర కామితో ఉంటారు మంది కదా. అందులో బైబిల్ కూడా చెప్తుంది. మత్తయి 5:28 అనుకుంటా, 27-28లో ఒక మాట ఉంటుంది. చదివి మత్తయి సువార్త 28వ అధ్యాయం 5వ అధ్యాయం 28 చదవమ్మా. వ్యభిచరించరాదు, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని గాని ఒక పురుషుని గాని ఆమె ఇచ్చేదో నువ్వు చూస్తే, అంటే ఎవరు లేరని గాలి గోడల మధ్య సెల్ ఫోన్ లో చెత్త చూస్తే, పిచ్చి చూస్తుంటే, చూస్తుంటే, ఆడవాళ్ళు మగవాళ్ళు చూస్తూ ఉంటే, బైబిల్ చెప్తుంది. రాజశ్రీ స్టోరీ కాదు, ఏమని చెప్తాను చదవమ్మా. ప్రతి వాడు అప్పుడే హృదయమందు ఏం చేస్తాడట? హృదయంలో వ్యభిచారము, హృదయంలో ఆల్రెడీ వ్యభిచారం చేసినట్టే. ఈ బైబిల్ స్టడీ కోసం నేను లేవి కాండం చదువుతున్నాను గత వారం రోజుల నుంచి. అందులో కొన్ని శిక్షలు చూస్తుంటే, పనిష్మెంట్లు చూస్తుంటే, అయ్యే పనిష్మెంట్లు ఈ రోజు ఉంటే ఒక్కడు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. నేను కూడా అసలు
ఎంత భయంకరమైన శిక్షలో, ఎంత భయంకరమైన. మలినమైతే అంట 7 రోజులు మలినమై ఉండాలంట. పిల్లరా, పిల్లల్ని చూడాలని ఎంతమందికి ఆశ? గర్భాన్ని పవిత్రంగా ఉంచుకొని, పెళ్లి కాని బిడ్డలు ముఖ్యంగా కదా, చెత్త పాటలు చెత్తవి చూడటం కదా. దేవుడు ఇది సెల్ ఫోన్లు ఇచ్చింది దేనికో తెలుసా? దీన్ని ఉపయోగించుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతే తప్ప దీని నుంచి చెత్త చూడడానికి కాదు. నువ్వు మనసులో వ్యభిచరించినట్టే, పెళ్లి కాకుండానే నువ్వు ఆల్రెడీ మలినమైపోయావు. జాగ్రత్త సుమా. ప్రైజ్ ది లార్డ్. బెలూన్తో ఆటలాడుకునేట్టు చూడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా అండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 1:27-28 వచనాలు. ఆదికాండం 1:27-28 వచనాలు. దేవుడు తన స్వరూపమందు, దేవుడు పిల్లలు ఎవరంట? మనందరం కూడా అంతే, మన పిల్లలు కూడా అంతే. దేవుడు తన స్వరూపమందు తనని సృజించెను. ప్రైజ్ ది లార్డ్. తన స్వరూపంలో, తన మంచితనంలో మనల్ని సృజించాడు. మళ్ళీ చదవమ్మా ఇంకా. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, దేవుడి స్వరూపమందు ఆయన సృజించెను, స్త్రీనుగాను పురుషునిగాను తనని సృజించెను. దేవుడు ఆశీర్వదించెను. ఏం చేశాడంట? హల్లెలూయా. దేవుడికి ఒక్కటే తెలుసు అండి, ఏం చేయాలి? ఆశీర్వాదం. మనకేం తెలుసు? చెప్పాలి. తిట్టడం తెలుసు, అరవటం తెలుసు కదా. పిల్లల్ని ఏమంట? పిల్లలు తప్పులు చెయ్యరు అని నేను చెప్పట్లే. బెత్తం వాడని తండ్రి తండ్రే కాదు అని బైబిల్ ఉంటది. కానీ ఆశీర్వదించాలి పిల్లల్ని అని దేవుడు చెప్తున్నాడు. బ్లెస్. ఎంతమంది పిల్లలు ఉన్నారు? చేతులు పైకెత్తారు. ఓకే. పిల్లల్ని ప్రతిరోజు మీ చేయి పెట్టి ఎంతమంది ప్రార్థన చేస్తారు? కష్టం. వంకలు బాగుంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఓకే. హాలిడేస్ లో పిల్లలు వచ్చినప్పుడు పిల్లల కంటే ముందు లేస్తున్నారా, పిల్లల తర్వాత లేస్తున్నారా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలను దేవుడు అంటే వాళ్ళని ఆశీర్వదించాడు. సో మన బాధ్యత ఏంటి? వాళ్ళని ఆశీర్వదించడమే, అంతే. ఒకవేళ తప్పుడుగా ఉంటే, తప్పుడు దోవలు ఉంటే, ఆడవాళ్ళకి చాలా మందికి, నాకు తెలిసే అందరు ఆడవాళ్ళకి ఒక మంచి బహుమానం ఉంది. ఏంటో తెలుసా? కన్నీళ్లు. చెప్పండి, ఏముంటాయి? గట్టిగా చెప్పాలి. ఏముంటుంది? ఎంతమంది కన్నీళ్లు రావు? చేతులు పట్టేది. నాకు ఏడుపు రాదన్న వాళ్ళు, ఏడుపు రాదు, నా కళ్ళలో నీళ్లు రావంటే అది రోగం. తెలుసా మీకు? కళ్ళు ఎప్పుడు వెట్టుగా ఉండాలి, తడిగా. ఎండిపోతున్నట్లయితే అది డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. కన్నీటితో నీ పిల్లల కోసం ప్రార్థన చేయి, నీ కళ్ళ ముందే వాళ్ళు ఎదుగుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆశీర్వదించడం నేర్చుకో. పిల్లలు ఏం చేయటం నేర్చుకోవాలి? ఆశీర్వదించడం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకో తెలుసా? 139వ కీర్తన 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. చదువుదాం. 139వ కీర్తన 14వ వచనం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా. చూడండి, అక్కడ నువ్వు అన్న దగ్గర నీ పిల్లల పేర్లు పెట్టుకోవాలి కదా. వాళ్ళని ఎలా కలగజేసావంటే, చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. హల్లెలూయా. వాళ్ళని తయారు చేసే విధానం ఏ విధంగా ఉందంటే, వాళ్ళని ఎలా రూపొందించాడు కదా. ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. అసలు ఎంత ఆ పిల్లలు బయటకు వచ్చుతున్నప్పుడు, మన భారతదేశంలో లేదు కానీ అమెరికా దేశంలో అయితే పిల్లలు బయటకు వచ్చేది తండ్రి ఖచ్చితంగా చూడాలంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పేగు ఉంటది కదా, తల్లికి బిడ్డకు ఉన్న పేగు. ఆ పేగుని మామూలుగా మన వాళ్ళు డాక్టర్లు కట్ చేస్తారు, కానీ అమెరికా దేశంలో తండ్రి మాత్రమే కట్ చేయాలంట. ప్రైజ్ ది లార్డ్. అది చూడండి ఎంత ఆశ్చర్యం. వాళ్ళమ్మ నీ పిల్లలు, వాళ్ళని చాలా జాగ్రత్తగా చూడాలి.
వాళ్ళ మీద ఆధారపడటం ఒక పక్కకు పడేస్తే వాళ్ళు ఏమి చేస్తున్నారో చూడకపోవటం చాలా తప్పు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది చూడు, ఆ తయారు చేసే విధానం అంట. చదువమ్మా. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను కృతజ్ఞత చెప్తున్నాను. హల్లెలూయా. పిల్లలు బట్టి ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆశీర్వదించాలి. రెండోది ఏం చెప్పాలి? ఎప్పుడన్నా గుండెల్లో పిల్లలు బట్టి థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతిరోజు నేను అందుకే ఉదయం లేచిన ప్రార్థన తర్వాత 3 మెసేజ్లు పెడతా. దేవుడు నన్ను ప్రేమించి నన్ను నమ్మి నాకు 3 ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు ఆ వాగ్దానం గాని ఒక ఆశీర్వాదం గాని బిడ్డలకి పెట్టకుండా నేను వేరే పని చేయను. ఒక టీ తాగుతాను అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళని బట్టి ఏమన్నారట? కృతజ్ఞత. మనం ఎప్పుడు కృతజ్ఞత కూడిక పట్టుకుంటాం? వాడికి ఇంజనీరింగ్ లో సీట్ వస్తే కదా, వాడు పుట్టినరోజు అయితే కృతజ్ఞతలు చెప్తాం. ఇంకేదన్నా ఏదైనా అయితేనే కృతజ్ఞత. అసలు వాడు పుట్టినందుకు నుంచి కృతజ్ఞత చెప్పమంటున్నాడు. నాకు ఎంత ఆశ్చర్యం ప్రభా, నువ్వు ఇచ్చిన ఈ బహుమానం బట్టి నేను జీవిత కాలం అంతా. నేను ఒక విషయం చెప్పనా మీకు? ఒకవేళ నీ బిడ్డలు నువ్వు అనుకున్న స్థాయిలో లేరనుకో, ఉదాహరణకి వాళ్ళని కూడా దేవుడు నీకే ఇచ్చారు. నువ్వు భరించగలవు, వాళ్ళని మార్చగలవని. ఎందుకంటే వాళ్ళది నిన్నటి రోజున, శనివారం రోజున ఉపవాస కోడికలు రావడానికి కష్టమవుతుంది మీకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి రోజున ఆత్మల కోసం ప్రార్థన చేయాలి. ఆ తప్పిపోయిన కుమారుడిని కోసం తండ్రి ఎలా ఉన్నాడు? వదిలేశాడా కదా? నేను ఒకళ్ళని అడిగా, ప్రార్థన చేస్తుంటే నేను ప్రార్థన చేయట్లేదు, మర్చిపోయాడంట. తప్పిపోయిన వాళ్ళ కోసం నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. కుమారుడు అంట, వాడు తప్పిపోయాడు, దారి తప్పాడు. ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకేదన్నా కావచ్చు. పాపం ఒకరోజు స్నేహితులతో కలిసి ముందు రోజు ఆరాధన నడిపినాడు. పాపం స్నేహితులతో కలిసి అదేంటి సముద్రంలోనా ఏదో షికార్ బీచ్ లోకి వెళ్ళారు. 2 కొడుకులు కదా, ఎంత ముద్దుగా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు కదా. పిల్లలు దేవుడిచ్చి బహుమానాన్ని జాగ్రత్తగా దాన్ని బట్టి దేవుడి కృతజ్ఞతలు చెప్పమని దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. హౌ టు ట్రీట్ ద చిల్డ్రన్. పిల్లల్ని ఏ విధంగా మనము ఎలా చూడాలి, ఎలా వాళ్ళని పెంచాలని చెప్పండి, ఎలా వాళ్ళని చూడాలి. మన దృష్టిలో పిల్లలు ఎలా ఉండాలి అంటే బైబిల్లో ఒక మాట ఉంది. ఈరోజు ఇష్టపడుతున్నా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 13-16. మత్తయి 5వ అధ్యాయం 13-16. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఈ పిల్లలు ఏమైనా లోకానికి ఏమో ఉండాలి? గట్టి చెప్పాలి, ఏమై ఉండాలి? ఉప్పుగా ఉండాలి. ఉప్పుగా. ఈ పిల్లలు ఏ రంగంలో రాణించినా సరే, రాణించకపోయినా సరే, వాడి భూమికి ఉప్పు లాగా పోయాలి. అంతే. అంటే పనికొచ్చేదిగా ఉండాలి. ఉప్పు లేకపోతే ఏమవుతుంది? ఉప్పు నిస్సారైతే అది దేవన సారము పొందును, అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడదే కానీ దేనికి పిల్లలు తొక్కివేయబడతారు కదా. జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. నిస్సారమైతే నీ పిల్లలు పనికి రాకుండా ఉంటే, లేదా నీ పిల్లల గురించి మనకు తెలుసు. పిల్లలు ఒకవేళ సరిగ్గా లేకపోతే ఎలా మాట్లాడతావు? జనాలు అంటే బంధువులు మన పక్కన వాళ్ళే మాట్లాడతారు పిల్లల గురించి, మన కుటుంబ సభ్యులే మాట్లాడతారు. తొక్కివేయబడతారు. ఈ తరం అంటే మన తరం
అందరం కలిసి ఉంటున్నాం. ఆ తర్వాత ఉంటారో లేదా ఉందా? అందుకని ప్రతి బిడ్డ ఉప్పులాగా ఉండాలి. హల్లెలూయా. మళ్ళీ చదవండి మత్తయి సువార్త 5:10. లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిసారమైతే ఉప్పు నిస్సారమైతే దేని వలన సారమవుతుంది? అది పరమేది. అర్థమవుతుందా? చదవమ్మా. మనుషుల చేత కానీ దేనికి పనికి నాకంటే ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు, జ్ఞానానికి అధిపతిన మనని తలగా ఉంచుతాడు, తొగగా ఉంటాడు. పిల్లలు తొగగా ఉన్నారా? వెలుగుగా ఉండాలి. మనుషుల దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ కొంచెం కింద పెట్టరు కానీ ఇంటి నుండి వారందరికీ హల్లెలూయా. ఎవరికంట? అందరికీ ఉపయోగపడాలి, అందరికీ కదా. చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. ఆ పిల్లల్ని చూస్తాం. పిల్లల గురించి ఆడపిల్లలు చూడడానికి రెడీ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత దీవెన కదా అందరికీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనాలంటే ఎలా పెంచారు పిల్లల్ని? భూమికి ఉప్పుగా, లోకానికి వెలుగుగా పెంచారు. లోకంకి వెలుగుగా. అసలు ఈ రోజు టాపిక్ డిఫరెంట్. నరకం గురించి మాట్లాడాలనుకున్నాను నిన్నటి రోజున. లేట్ అయ్యేసరికి అక్కడ కూర్చునేసరికి దేవుడి వాక్యం ఇచ్చాడు, కొద్దిగా రాసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెలుగుగా ఉండాలి. చదవమ్మా. కింద పెట్టరు కానీ అది ఇంటిలో ఉన్న వారందరికీ వెలుగు. ఇంటిలో బిడ్డలు ఇంటిలో అందరికీ ఉపయోగపడుతున్నారా? ఉపయోగపడుతున్నాడా లేదా? జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకరు చెప్పే పని అవసరం లేదు. ఎంతమంది పిల్లలు ఉన్నారు కదా? పిల్లలు లేని వాళ్ళు ఎవరు లేరు కదా. దేవుడు ప్రతి ఒక్కరు వెళ్ళగానే పిల్లలు పుట్టేస్తున్నారు. ఎవరు కూడా ఆలస్యమే ఉండదు. అసలు శక్తికి మించిన పిల్లల్ని మనకి ఇచ్చేస్తుంటారు. ఇక్కడ చూసిన పుట్టుకల పిల్లలు ఉన్నారు మనకి. ఆ పిల్లలు లోకంగా ఉండాలంట, వెలుగుగా ఉండాలంట, అందరికీ ఉపయోగపడేవాడు. కదా, పుష్పమ్మ కొడుకు కదా స్వామి, అందరికీ ఉపయోగపడాడు. ప్రతి దగ్గర దేవుడు మన పిల్లలు కదా, స్వామి, బాబీ, లక్ష్మణ్, ప్రతి ఒక్కరు పేరు పేరున వినే చాలా మంది దీవెన ఉన్నారు. చూసుకోవాలి. పేరెంట్స్ అలాగే ఎలా ఉన్నారు. మనం ఎలా ఉండాలి? చీకటిగా ఉండాలి. చూస్తే దాక్కోవటం, లేదా ఒక పంచుకొని పరిగెత్తుకుంటూ కిందకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాడదామా? మేలులు మరచిపోలేనయా నా ప్రాణమున్నంత వరకు
వాళ్ళు ఏంటంట దేవుడు బహుమానం కాబట్టి వాళ్ళని ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. వాళ్ళు లోకానికి వెలుగై ఉన్నారు, భూమికి ఉప్పుగా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెక్ చేసుకుంటూ ఉండాలి మన పిల్లలు నిజంగా పనుకొచ్చే పాత్రలుగా ఉన్నారు. వాళ్ళ అత్తగారింట్లో ఎలా ఉంటున్నారు, వాళ్ళ అమ్మగారింట్లో ఎలా ఉంటున్నారు, వీళ్ళ సంఘంలో ఎలా ఉంటున్నారో మన పిల్లల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. సజీవులు సజీవులే కదా నేను స్తుతించెదరు, నేను సజీవుడనై నేను స్తుతించెదను. ఒక్కళ్ళు గట్టిగా చదువు. తండ్రులు కుమారులకు నీ సత్యమును. తండ్రులు ఎంతమంది చదివిపోయి తండ్రులు డాడీ ఎవరైనా తండ్రి కుమారుడికి దేవుడు సత్యం చెప్పాలంట. సత్యం నాకు తెలిస్తే కదా. చూసారా ఎంతమంది పిల్లలకి చూడాలనుకుంటున్నారు? శక్తి కాదు, నా వల్ల పుట్టరు. పిల్లలు తండ్రులు పిల్లలకు దేవుడు సత్యం బోధిస్తారు. దేవుడిని ఇచ్చిన బహుమానం. అసలు మనం చూసి పిల్లలు విశ్వాసంలోకి పరిగెత్తాలంట. చెప్తున్నాడు ప్రేమ సాక్ష్యం మన ఇంట్లో. దేవుడు ఇచ్చేటప్పుడు కంపల్సరీ అనుకున్నాడు. చెప్పాడు, సాక్ష్యం చెప్పాడు. నేను అటు రోజు దేవుడు మనం దీవించిన ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మళ్ళీ చదువు. తండ్రులు కుమారులకు నీ సత్యం ఇది నేర్చుకోవాలి. తండ్రులు ఏం నేర్చుకోవాలి కదా? బైబిల్ తీసుకొస్తున్నారు కదా, భర్త బైబిల్ ఏంటో మరి అన్నారు. అందుకని ఎందుకు మోయటం అని ఇక్కడ పెట్టేసుకున్నాను. తండ్రులకి తెలియాలమ్మా, తెలియాలి. పిల్లలు ఎంతమంది ఎంత మంచి మాట్లాడారు కదా. ఒక్కొక్క తండ్రి లేని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఎవరు బోధిస్తారు? బతుకగా మీ పిల్లలకి వాక్యం బోధించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తప్పిపోరు, తప్పిపోయే పరిస్థితి నుంచి మళ్ళీ తిరిగి వస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 78వ కీర్తన 4వ వచనం. 78వ కీర్తన 4వ వచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. 78వ కీర్తన 4వ వచనం. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు దాచకుండా వాటిని వారి పిల్లలకు
ఎవరు చెప్తారు కదా? పంపిస్తే చూసుకుంటారు. ఎవరు చెప్పాలండి? నా పిల్లల్ని చూడాలంటే ఫస్ట్ దేవుడు నాకు ఆయుష్ ఇవ్వాలి. నాకు ఆయుష్ ఇవ్వాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలి? నా పిల్లల్ని కూర్చోబెట్టి ఏం నేర్పించాలి? మళ్ళీ 78 గుండెలో రాస్తాం. ఆయన అంటే మీ నాన్న బలమా? కాదు, దేవుడి యొక్క బలము. హల్లెలూయా. ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పాము. అక్కడ రోజు రాసుకోవాలి. దేవుడి యొక్క బలము, దేవుడి ఆశ్చర్య క్రియలు, దేవుడు చేసినవన్నీ ప్రతిరోజు దాచకుండా. మీ నాయన్ని అప్పు చేశాడు రా, అప్పు తీర్చండి అని చెప్పదు ఊరుకనే కదా. చికెన్ ఉంది, మటన్ ఉంది, వండుకొని తినడం అని చెప్పదా. వాళ్ళకి ఏం చెప్పాలంట? దేవుడు చేసిన కార్యాలు. అందుకే పాడాం, మరచిపోలేనయ్యా. హల్లెలూయా. 4వ వచనం, యెహోవా స్తోత్రక్రియలు ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు పిల్లలకి చెప్పే బాధ్యత అనేది చూడండి. చూడండి, అయిపోయింది. లాస్ట్ లో పిల్లలకి చెప్పకుండా దాచదు. ప్రతి ఒక్కటి పిల్లలకి చెప్పకుండా దాస్తున్నారు అంటే అక్కడ దేవుడు చాలా అడిగే ప్రశ్నలు మిమ్మల్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూర్చో. సిట్. ప్రైజ్ ది లార్డ్. జాయిన్ హ్యాండ్స్ అండ్ సిట్. yes, good job. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 78వ కీర్తన అయిపోయింది. పిల్లలకి ఏం చెప్పాలంట? దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు. ఆయన దేవుడు అని చెప్పండి. ఆయన దేవుడు అని చెప్తే వేరే ధ్యానం దగ్గర పోరు. ఆయనే దేవుడు. ఆయన తప్ప మరొకటి లేదు. ఎంతమంది పిల్లల్ని చూస్తారు? చూడాలంటే కదా, నేను నా పిల్లలు యెహోవాను మాత్రమే అంతే. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. చెప్పలేదు. ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా. 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 కూర్చున్నాడు. నేను నా కుటుంబమును మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. నాకొక దేవుడు, నాకొక దేవుడు, నా కొడుకు ఒక దేవుడు, ఇంకో దేవుడిని తెచ్చుకుంటా నేను. అలా నీ పిల్లలు ఆ పిల్లలు సత్యదేవుడు మాత్రం ఆరాధించు. అప్పుడే నా గర్భ ఫలానికి బహుమానం దొరికినట్టు. హల్లెలూయా. 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 అంతేకాకుండా పిల్లల్ని ఎప్పుడైతే దేవుడు ఇస్తారో ఊరకాల ఇష్టపడేలా కదా. ఆయన పిల్లల కోసము ఒక ప్రణాళిక కదా. పిల్లలు పెరుగుతూ ఉంటే మ్యాథ్స్ లో సూపర్ గా చదువుతున్నారు అనుకో, వెంటనే ఏమనుకుంటూ ఇంజనీరింగ్ చేసేసాలి కదా. సైన్స్ లో 100కు 100 వచ్చాయనుకో, దాంట్లోనే చేసేసాలి. స్పోర్ట్స్ లో బాగా అనుకో, ఒక క్రికెటర్ నే ఎన్నాళ్ళు మనుషులు మనకే. మన దేవుడు నీ గర్భంలో ఒక ఆ బిడ్డ పట్ల ప్రణాళిక కదా. ఈరోజు ఏంటో తెలుసా? నీ పిల్లల్ని చూడాలంటే డిస్కవర్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ లైఫ్.
వాళ్ళ జీవనంలో దేవుడు ఏ ప్రణాళిక ఉన్నాడో నువ్వు సరేయాలి. వాళ్ళకి ఏ కాలేజ్లో సీట్ రావాలి, ఏ కాలేజ్ లో అయితే మంచిగా ఉంది, ఏ ఫ్యాకల్టీ బాగుంది కదా, ఏ ఏరియాకి వెళ్తే డ్రెస్సులు మంచిగా ఉంటాయి, గూగుల్ మాత్రం సెర్చ్ చేసి చాలా డిస్కవర్ గాడ్స్ ప్లాన్ ఫర్ దెమ్. దేవుడు ప్రణాళిక, నాకు బిడ్డలు ఇచ్చావు దేవాన్ని కొనగా, నాకు బిడ్డలు దేవుడు నాకు బహుమానం ఇచ్చాడు. అదే ప్రైజ్ ది లార్డ్. మరి వాళ్ళ పుట్టిన ప్రణాళిక తిమోతి కోసం అంటే నాన్న అమ్మమ్మ ప్రార్థన చేశారంట. అంటే పౌలుకి శిష్యుడయ్యాడు కదా. బైబిల్ అంత పెద్ద తీసుకున్నాడంటే కదా, లేఖ అంత బాగుంటాయి. పౌలు దేవుడి రోజు ఏమంటున్నాడు తెలుసా, నీ పిల్లలు చేస్తా. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ పట్ల దేవుడుకున్న ప్రణాళిక ఏంటి? ఆలోచిస్తున్నా, ఇది చదివించాలనుకుంటున్నా, ఇట్లా పంపించాలనుకుంటున్నా అనేది బైబిల్ పంపించాలనుకుంటున్నా. ప్రభా నీ చిత్తమైన వాళ్ళ ప్రణాళిక ఏంటి ప్రభా? నా ఆశలు నెరవేర్చాలి. దేవుని బిడ్డల జీవితంలో నెరవేర్చబడను కాక. 29:11 మీ పిల్లల గురించి ఉద్దేశించిన సంగతులు దేవుడికి తెలుసంట. వాళ్ళ గట్టిగా చెప్పడం ప్రభా ఎట్లా ఉంటాడో, ఏం చేస్తాడో, ఏదో చాలా మంది చాలా ఇంట్లో కూర్చొని కదా. దేవుడు ఎందుకు పుట్టించా, నువ్వు తెలియదు కానీ నేను ఎందుకు సృష్టించాను నాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. I know the plan I have. నాకు తెలుసు ఆ ప్లాన్ అంటే క్షేమమే, అపాయమే లేదు. ఏ తెగులు నీ గుడారమో సమీపించ, ఏ వాతావరణం అంటే ఏ ఆమె మనిషి దగ్గరికి రాదు. హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖం దేవుడు సంతోషాన్ని మారుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 2:10. ఎఫెసీ పత్రిక 2:10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని. ఏటివందు చదవమ్మా. దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలను చేయుటకై ఏం చేయాలంటే మన పిల్లలకి ఏం నేర్పించాలంట చెప్పాలి. ఫస్ట్ నేర్పించాలి మర్యాద. ఫస్ట్ మర్యాద నేర్పించాలి. పిల్లలు పెద్దలను చూసిన వెంటనే ఏం చెప్పాలి? స్తోత్రాలు చెప్పాలి. పెద్దలను గౌరవించాలి. మేనమామైనా సరే, మేనత్త అయినా సరే, ఇంకెవరైనా సరే కదా. పొద్దున్నే లేచిన వెంటనే వాళ్ళు ఏం చేయాలి? పిల్లలు మర్యాదలు సత్క్రియలు నేర్పించాలి. గుడ్ మేనర్స్ నేర్పించాలి పిల్లలకి. ఏదో పెరుగుతున్నారు కదా పెంచడమే కాదు, వాళ్ళని మర్యాద నేర్పించాలి. తర్వాత చదవమ్మా. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాము. మీ పిల్లల్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎవరు చేశారు వాళ్ళని కదా? దేవుడే చేశాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు పనివారం ఉన్నారు. ఆ పనిలో వాళ్ళు పార్టేకర్ గా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది పిల్లల్ని చూస్తారు? ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకొని హృదయం మీద చేయించుకొని దేవుడి సన్నిధిలో దేవుడితో మాట్లాడదాం. ప్రభా నాకు ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్రభా. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నా బాధ్యత సరిగ్గా నిర్వర్తించకుండా ప్రభా కేవలం వాళ్ళకి డబ్బు సంపాదించే యంత్రంగానో లేదా వాళ్ళకి చదువు చెప్పించే ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగానే ఉన్నారేమో. కానీ ఈరోజు ప్రభా వాళ్లను ప్రభా నీలో పెంచడానికి ప్రభా మాకు నేర్పించిన విధానం బట్టి నీకు వందనాలు. మా పిల్లల్ని కూడా ప్రభా నీలోనే ఎదగడానికి ప్రభా అయ్యా మేము ప్రయాసపడే కృపను దయచేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించి నీ రక్తంతో కడిగి మమ్మల్ని దీవించమని ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి ప్రభా. ఏ తల్లులైతే, ఏ తండ్రులైతే
వాళ్ళ పిల్లల కోసం ప్రభా కన్నీటితో ఉన్నారు ప్రభా. ఆ కన్నీటితో వాళ్ళు విత్తిన ప్రార్థన అయ్యా సంతోషంగా పంట కోతురుగాక. కార్యాలు చేయండి నాయనా, మా జీవితాల్లో కార్యాలు చేసి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకో.